అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. మంచి దినాన్ని మనకిచ్చాడు కదా. సో దేవునికి మనం థ్యాంక్స్ చెప్పి మరి మన ఆలయంలోకి దేవుడు అడుగు పెట్టించినందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి యేసు ప్రభు గారు మరి సిల్వలో మరి మరణించాడు కదా. మరణించి తిరిగి లేచాడా లేవలేదా? తిరిగి లేచాడు. కానీ ఈ యొక్క లెంట్ పాటిస్తున్నారు చాలామంది కదండి. ఎందుకంటే సిలువ ఆయన యొక్క ప్రేమను మరి 40 దినాలు ధ్యానిస్తూ మరి ఆ యొక్క కల్వరి గిరిలో దేవుడు మరణించినవన్నీ మనం ధ్యానిస్తున్నాం కదా. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ చాలా గొప్పది. హల్లెలూయా. మరువలేని ప్రేమ కదండి, మార్పు లేని ప్రేమ కదా. మర్చిపోతామా మనం జీసస్ని? నో. బికాస్ ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, ఇంత రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఓన్లీ బై గాడ్. హల్లెలూయా. ఓన్లీ బై జీసస్ క్రైస్ట్. మన క్రాస్ని చూడంగానే ఏం గుర్తుకొస్తుంది? ఏం గుర్తుకొస్తుంది క్రాస్ని చూడంగానే? జీసస్ గుర్తుకొస్తాడు. హల్లెలూయా. దేవుడు గుర్తుకొస్తాడు. తర్వాత ఏం గుర్తుకొస్తుంది? ఆయన లవ్. హల్లెలూయా. ఆయన లవ్ని గుర్తు ఎంత ప్రేమించినండి నిన్ను నన్ను కదా. మరి ఆయన ప్రేమను మనం మర్చిపోవద్దు, ఆయన సిలువను మనం మర్చిపోవద్దు. కాబట్టి మనం ఆయనను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను ఇతరులకు మనం పంచాలి. మరి దేవుడు ఈరోజు వాక్యం చూసుకుందాం. కీర్తనలు 91 చదువుకుందాం. హౌ గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. హల్లెలూయా. ఈరోజు ఒక అంశము, దేవుడు తన పిల్లలని ఏ విధంగా కాపాడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల గురించి మనం నేర్చుకుందాం. ఏ విధంగా దేవుడు మనం కాపుదల. మరి ఈ 90 కీర్తనలు అన్నీ, ప్రతి ఒక్క కీర్తన చదువుతుంటే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అవన్నీ మనకే రాశాడని అర్థమవుతుంది. మరి దేవుని ప్రొటెక్షన్ మనకు కావాలి అంటే ఏమేం చేయాలి? దేవుడు యొక్క కాపుదల మన కుటుంబంపై ఉండాలంటే ఏం చేయాలో చూసుకుందాం. మరి 91th chapter 3rd verse. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు అంటే ఎవడండి? వేటాడుతూ ఉంటాడు. వేట చేస్తూ ఉంటాడు. ఎవరు అంటే ఈ లోక పరంగా చూసుకుంటే సాతాను. మంచిగా విశ్వాసంతో ఉన్న మనల్ని పడగొడదాం. ఏ దృష్టితో చూస్తూ ఉంటాడు? ఈ బిడ్డ మంచి మార్గంలో పోవద్దు, ఈ బిడ్డ చెడు మార్గంలో పోవాలి కదండి. సాతాను ఏం చేస్తూ ఉంటాడు? వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మొదటిగా సాతాను ఊరిలో నుండి కాపుదల. హల్లెలూయా. మొదటిగా ఏంటిది? సాతాను ఊరిలో నుండి దేవుడు మనని కాపాడుతూ ఉన్నాడు కదండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. చూడండి, మరి వేటగాడు ఒక అడవిలోకి వెళ్ళింది అనుకో, ఏం చేస్తుంటాడు? పక్షులను ఏదో చంపుదాం అనుకుంటాడు. ఆ పక్షిని చంపే వరకు వాడు ఏం చేస్తాడు? వేటాడుతూనే ఉంటాడు. సాతాను కూడా ఈ బిడ్డను ఏ విధంగా పడవేయాలి, ఈ బిడ్డ ఆలోచనలు ఏ విధంగా పడవేయాలి, దేవుని సన్నిధికి రాకుండా ఆపివేస్తూ ఉంటాడు. మళ్ళీ దేవుని మార్గంలో రాకుండా ఆపివేస్తూ ఉంటాడు. ఈ బిడ్డ నాలోనే లొంగిపోవాలి కదండి. ఎన్నో లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ దేవునిలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని దయందు, మనుషుల దయందు మనము వడదిల్లుతా ఉన్నాం. హల్లెలూయా. అందుకే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. మరి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. పొద్దున లేవంగానే మనం ఏం చేస్తామండి? ప్రేయర్ చేస్తూ ఉంటాం కదండి. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ కీ కదా. మనం పొద్దున లేవంగానే ఏదేంతో ఓపెన్ చేస్తున్నాం? ప్రేయర్. హల్లెలూయా. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా లాక్ దేంతోనే ఇస్తున్నాం? ఓన్లీ విత్ ప్రేయర్. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రారంభించాలి. అప్పుడే సాతాను ఊరిలో నుండి నీకు కాపుదల పొందుతావు. హల్లెలూయా. రెండవదిగా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 91 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయంనకైనను, పగటి వేళ ఎగురు బాణంనకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగంనకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. ఇది రాత్రి వేళ కాపుదల. హల్లెలూయా. నైట్ పూట మనం పడుకుంటాం కదండి. నైట్ ఎవరండి కాపాడేది? చాలామంది మరణిస్తున్నారు రాత్రి పడుకొని కదా. ఎంతోమంది బాధతో, రోగముతో, కష్టముతో గురి అవుతున్నారు. కానీ నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయంనకైనను. కొన్నిసార్లు ఒకవేళ రేపు ఎగ్జామ్ ఉందనుకో, ఏమవుతుంది? మనకి భయం అవుతుంది. హల్లెలూయా. చాలా భయపడుతూ ఉంటాం. రేపు ఏ విధంగా రాస్తామని నైట్ పూట అస్సలు నిద్రపోం
కదా. ఎప్పుడు చూసినా అదే మనకు ఆన్సర్స్ రిమైండ్ వస్తూ ఉంటుంది కదా. అవే ఏం చేసుకుంటాం, రివైజ్ చేసుకుంటూ ఉంటాం. మార్నింగ్ ఎప్పుడు రాసి వచ్చే వరకు అప్పుడు వరకు మనకు బ్రేక్ తీసుకోం కదండి. మన మైండ్ అనేది అవే నెమరు వేస్తూనే ఉంటాం. అందుకే భయాన్ని మనని తొలగించడానికి రాత్రివేళ కలుగు భయంనకైనాను, పగటివేళ ఎగురు బాణంనకైనాను. పగటివేళ కూడా ఉదయం రాగానే ఎగ్జామ్కి పోవాలి, ఏ విధంగా రాయాలి, నేను భయపడతామా భయపడమా? ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇంటర్వ్యూ ఏ విధంగా అటెండ్ కావాలి, మంచిగా మాటలు ఇస్తానా నేను ఇంటర్వ్యూకి కదా అండి. హెచ్ఆర్ దగ్గర పోగానే చాలామంది ఏం చేస్తారు, భయపడతారు. డేరున్నవారు ఏం భయపడరు కదండి. కానీ ఆ భయం నుంచి విడుదల కలిగించేది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, పగటివేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగంనకైనా నీవు భయపడకుందువు. చాలా రోగాలు వస్తూ ఉన్నాయండి ఈ లోకంలో కదా. దాంట్లో కూడా దేవుడు భయపడకు అంటున్నాడు. రెండవది ఏం కాపుదల? రాత్రివేళ కాపుదల. హల్లెలూయా. మూడవదిగా చూసుకుందాం, కీర్తనల గ్రంథం 91:6 చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగంనకైనా నీవు భయపడకుందువు. అంటే సమస్యల పట్ల కాపుదల. హల్లెలూయా. నీకు సమస్యలు వచ్చాయేమో, బాధతో ఉన్నావేమో, అయ్యో నాకు ఫ్రెండ్స్ లేరు చెప్పుకోవడానికి, అయ్యో నీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ నీకు ఒకడే ఉన్నాడు. ఎవరండి ఫ్రెండ్? జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. హల్లెలూయా. నీకు ఏ బంధుమిత్రులు లేకపోయినా నీ స్వంతంగా ఆలోచించి, అయ్యో ఇది మా పేరెంట్స్ కూడా చెప్పలేకపోతున్నా, అయ్యో మమ్మీకి చెప్తే భయపడుతుందేమో, మరి డాడీకి చెప్తే భయపడతాడేమో, మరి చెల్లెకి కానీ తమ్మునికి చెప్తే భయపడతారేమో అని నీవు భయపడుతుండొచ్చు కదండి. కొన్నిసార్లు ఒకవేళ నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకో, భయపడుతుండొచ్చు కదా. చాలా విషయాలలో మనము కృంగిపోతూ ఉంటాం. కానీ సమస్యలన్నిటినీ ఎవరు తీరుస్తారంట? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వారికి ఏ విధి శిక్ష కూడా లేదు కదండి. మనం ఆయనను నమ్ముతున్నాం కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల కూడా మనకు కాపుదల దేవుడిస్తా ఉన్నాడు కదండి. చాలాసార్లు చాలా వీక్ అయిపోతూ ఉంటాం కొన్ని విషయాలలో. తొందరగా అనారోగ్యత వచ్చేస్తూ ఉంటుంది మన హెల్త్ విషయంలో కదండి. కొంతమందికి బ్లడ్ లేదని, కొంతమంది త్వరగా ఎక్కడ పడితే అక్కడ కొలాప్స్ అయిపోవడమే కానీ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క ఆరోగ్యం విషయంలో మనం ప్రార్థన చేయాలి. అయ్యా నీ పిల్లలమైన మేము మీ యొక్క ప్రొటెక్షన్ మాకు కావాలి. మొదటిగా ఏం చూసుకున్నాం? సాతాను ఉరిలో నుండి మనకు కాపుదల కావాలి. రెండవదిగా ఏం చూసుకున్నాం? రాత్రివేళ భయపడకుండా దేవా నీ యొక్క కాపుదల మాకు కావాలి. తర్వాత సమస్యల పట్ల మూడవదిగా మాకు కాపుదల కావాలి. నాలుగవదిగా ఆరోగ్యము పట్ల మాకు కాపుదల కావాలి. మరి అదేవిధంగా ఐదోది చూసుకుందాం, కీర్తనల గ్రంథం 91:10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇంటి పట్ల కాపుదల. హల్లెలూయా. ఏ తెగులు, ఏ అపాయము నీకు రాదు. హల్లెలూయా. మనకి ఏ అపాయము రాదు అని చెప్దాం ఒకసారి. మనకు ఏ అపాయము రాదు. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల ఉంటే ఏ అపాయము రాదు. ఆమేన్. దేవుని మనం ఇప్పుడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం, దేవా ఫ్యూచర్ ఎట్లుంటుంది మాకు కదా. చాలా మందికి ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి, కానీ దేవుడే తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుంది కదండి. గాడ్స్ ప్లాన్ ఇస్ బెస్ట్. హల్లెలూయా. ఎన్నో అదే అంటున్నాం కదా, సాతాను ఊరిలో నుండి కాపాడి ఆయన మన సమస్యల నుంచి విడుదల కలిగించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి రాత్రివేళ భయపడకుండా గొప్ప కార్యాలను నీ కుటుంబం పట్ల చేయాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరి నీ కుటుంబంలో దేవుడు కాపుదల కలిగి ఉంటా అన్నాడు. ఏ అపాయం నీ కుటుంబం కలగదంట. మనం చాలా అయ్యో నా లైఫ్ ఏమైపోతుంది కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో నేను ఏదైనా చెడు స్నేహం చేస్తున్నానా, అయ్యో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడానా, చెడు ఫ్రెండ్స్తోని నేను ఈ విధంగా ఉంటున్నానా, చెడు మార్గంలో నేను నడుస్తున్నానా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో సాటన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం లొంగదీస్తుంటుంది కదండి. ఏదో విషయంలో మరి దేవుని యొక్క కాపుదల, మన ఇంటి ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ కాపరి ప్రార్థన ద్వారా మన కుటుంబానికి కాపుదల ఉండునుగాక. హల్లెలూయా. ఏ అపాయము రాదు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. మరి ఏ తెగులు గుడారం కూడా నీకు సమీపించదు. మరి ప్రతి ఒక్కరికి మరి దేవుడు అనేక విషయాలలో దేవుడు యొక్క ప్రొటెక్షన్ని ఉంచునుగాక. ఆమెన్.
అదేవిధంగా కీర్తనల గ్రంథం 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ మార్గములన్నిటిలో మరి ప్రయాణం కాపుదల ఏంటిదండి? ప్రయాణం. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి ప్రయాణం పట్ల దేవుడు కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు బయటికి వెళ్ళకముందే, నువ్వు స్టెప్ బయటికి వేయకముందే దేవుడు తన ఏంజల్స్ చెప్తున్నాడు, చూడు నా బిడ్డ బయటికి వెళ్తుంది, ప్రొటెక్ట్ హర్, ప్రొటెక్ట్ హిమ్. దేవుడు చెప్తా ఉన్నాడు. మరి దేవుని యొక్క విశ్వాసంలో మనం పెంచబడుతున్నాం, దేవుని యొక్క బ్యాప్టిజం తీసుకున్నాం, దేవునిలో విశ్వాసం కలిగి ఎడతెగక శరీర బలలో మనం పాలు పొందుతున్నాం. ఆయన రక్షణను మనం పొంది ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కాపుదల మన పట్ల ఉన్నది. దేంట్లో ఉందంట? మార్గము, ప్రయాణంలో మనకుంది. చూడండి, చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో మరణిస్తూ ఉన్నారు కదండి. చాలామంది మరణిస్తూ ఉన్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. వారికి కాపుదల ఉందా? నో. వాళ్ళకి ఏముంది? సాతానుతో వాళ్ళు సంచరిస్తూ సాతాను బిహేవియర్తో అవన్నీ చేస్తూ ఉన్నారు, చెడు కార్యాలు కదండి. ఒక్క దగ్గర మనం చెప్పిన మాట వింటే దేవుడు సురక్షితంగా ఇంటి వరకు నడిపిస్తాడు. ఒకవేళ మనం చెప్పిన మాట వినకపోతే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. యాక్సిడెంటే కానీ, అదేవిధంగా మరి సూసైడే కానీ. మొన్న ఒక వైష్ణవి అని కేసు వచ్చింది, చూసారు కదా అందరూ. ప్రతి ఒక్కటి ఏదైనా ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే చూసారు కదా. 18 years అమ్మాయి, నాట్ 25, 30, 28 కదా. ఎన్ని ఇయర్స్ ఆమెకి? ఆయనకు 24. వైష్ణవి కదా ఆమె పేరు. యా. ఏం చేసింది ఆమె? ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా. చేసుకున్నాక తెలిసింది అతనికి ఏముందంట? అక్రమ సంబంధం ఉందని. సో ఫైటింగ్ స్టార్ట్ అయింది. తల్లిగారింటికే వచ్చింది, తల్లిగారింట్లోనే ఉంది కదండి. తల్లిగారింట్లోనే ఉంది, మంచిగా ఇద్దరు పడుకున్నారు. షీఈ్ అ ప్రెగ్నెంట్, 4th month అంట. చూడండి, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ఇంకా ఇద్దరికి నార్మల్గా వీళ్ళు ఫైట్ చేసుకుంటారు కదా. తల్లికి కూడా తెలుసు అంట అతనికి వేరే అక్రమ సంబంధం ఉందని. ఊకే ఆ అబ్బాయికి కాల్స్ వస్తూ ఉంటాయంట. మరి కాల్స్ వస్తున్నప్పుడు, ఏంది బాబు ఇట్లా చేస్తే మరి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అన్నప్పుడు కూడా మరి నేను ఏం చేయాలి? ఆమె ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడాలి కదా అని అంటున్నాడు అత్తతోని. నువ్వు అది బంద్ చేసే ఫోన్ కదా, అది తప్పు కదండి. ఒకరితోని వివాహం చేసుకున్నాక ఇంకొకరితోని సంబంధం పెట్టుకుంటే అది ఏమవుతుంది? అక్రమ సంబంధం అంటారు. హల్లెలూయా. ఆ సంబంధాలు మనకు అవసరం లేదు కదండి. ఎందుకంటే మీకు యవ్వన బిడ్డలు మీకు చెప్తుంది, ఎందుకంటే చాలా లోకం ఏ విధంగా ఉందంటే ఏ విధంగా లొంగ తీసుకోవాలని సాతాను అటు ఇటు ముఖ్యంగా మంచి బిడ్డలనే పడుతుందండి. హల్లెలూయా. దేవుల్లో ఉన్నవారికే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, పాపము. మరి ఈమె చేసుకుంది, మంచిగా ఉంది, ఇక ఫైటింగ్ స్టార్ట్. మంచినే మాట్లాడుకురంట. ఇంట్లోకి వెళ్ళి పక్కకు రూమ్ ఉందంట, పడుకున్నారు. ఇక కొట్లాడుతున్నారు కదా, ఏ నార్మలే అనుకున్నారు తల్లిదండ్రులు. పాపము ఇంట్లో ఉన్న కత్తే తీసిండంట, మెడ కట్ చేసిండంట. చేతులకు, స్టమక్ దగ్గర అన్ని మార్క్స్ పెట్టేసిండు, అంటే కోసేసిండు. అన్ని గ్లాసులు శబ్దం వస్తున్నాయి. ఫైట్ నార్మల్ కొట్లాడతారు కదండి, ఆ విధంగానే తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పడుకున్నారు, డీప్ స్లీప్. అరౌండ్ 2 o'clock, 3 o'clock, 4 o'clock చనిపోయింది ఆమె. చనిపోయినాక మార్నింగ్ లేసాడు, ఏం తెలియనట్టు. చూడండి కాపుదలలు ఏ విధంగా ఉంటాయి. లేచింది, రక్షణ లేని కాపుదల గురించి చెప్తున్నా. లేచిండు, మంచిగా ఓపెన్ చేసిండు డోర్. చూడండి ఆయనకి ఎంత ధైర్యం చూడండి. ఓపెన్ చేసి బయటకు వచ్చాడు. వాళ్ళ పిన్ని కూర్చుందంట, అమ్మాయి వాళ్ళ పిన్ని. బాబు తిన్నావా అయ్యా, బ్రేక్ఫాస్ట్ చేస్తానయ్యా తిను అంటే, మొహం కడుక్కుంటానని బయటికి పోయి మంచిగా బ్రష్ కూడా చేసుకున్నాడంట. బ్రష్ చేసుకొని మరి వాళ్ళ డాడీ కూడా చూసిండంట, అమ్మాయి వాళ్ళ డాడీ. ఇప్పుడే వస్తా అని ఫస్ట్ ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడంట. బ్లడ్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ డ్రెస్ని ఒక కవర్లో పెట్టుకొని బయటికి వెళ్ళి ఆ కత్తి అవన్నీ దాంట్లో పెట్టుకొని కవర్లో మంచిగా బ్రష్ చేసి, బ్రష్ కూడా తోమినంటే. వీళ్ళు వెళ్ళి చూడట్లేరు అమ్మాయిని, పడుకుందేమో అనుకుంటున్నారు. ఎవరైనా అదే అనుకుంటారు కదా తల్లిదండ్రులు. ఇంకా సరే అనేసి బయటికి వెళ్ళి చూసేసరికి ఆయన మంచిగా బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడే వస్తాను. ఇంకా తల్లి వచ్చి లోపల చూసిందంట, చనిపోయి కింద పడిపోయి ఉందండి. మరణం ఏ విధంగా, ఎంత ఇష్టపడి నమ్మి వివాహం చేసుకుందామే,
ఇంకా ఆమె షీఈ్ అ ప్రెగ్నెంట్, ఒక శిశువు మరి శిశువురాలో ఆమె కడుపులో ఉన్నారు. అది ఎంత శాపం కదండి, అవునా కదా? కానీ ఆమె రక్షణ లేకుండా చనిపోయింది అనే ఒక బాధ. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన కాపుదల మన పట్ల ఉంది కదండి. మనం ఎంత ఆయన పట్ల సేవ చేస్తే, ఆయనకు రుణస్థులుగా ఉంటే ఈరోజు నీవు నేను బ్రతికి ఉంటున్నాం. ఆ ప్లేస్లో మనం లేము కదండి. ఒక్కసారి ఊహించుకోండి, వాళ్ళ తమ్ముళ్ళు, అమ్మ, నాన్న ఎట్లా ఏడుస్తున్నారంటే అట్లా ఏడుస్తున్నారు. ఏం చేస్తారండి? ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోతే ఏమైనా మళ్ళీ ఆ ప్రాణం వస్తుందా? నో. ఆ యొక్క వాల్యూ ఉన్నప్పుడే తీసుకుపోయి వాళ్ళ సమాధికి 3rd డేకి పోయి బిర్యానీ పెడుతున్నాడు. తిను తిను అని. తమ్ముళ్ళు, అన్న తినమ్మా, ఆమెకి ఇష్టమైంది బిర్యానీ అంట, చికెన్ తింటుందా? మట్టికేసి కూర్చుతా ఉన్నారు. తింటుందా అండి? నో. దేవుడు మనకి ఇచ్చాడు, మంచి వస్త్రాలను ఇచ్చాడు, బట్టలను ఇచ్చాడు, ఎంజాయ్ చేయడానికి లైఫ్ని ఇచ్చాడు. ఆయన యొక్క కాపుదల మన పట్ల ఉంది కాబట్టి నీకు సాతాను ఊరిలో నుండి, సమస్యల నుంచి, రోగం పట్ల, ఇంటి పట్ల, కుటుంబం పట్ల మరి ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఏ యాక్సిడెంట్స్ కాకుండా సురక్షితంగా నేను కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన యొక్క సిల్వ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, నువ్వు మా పట్ల చూపించిన ప్రేమ, దేవుణ్ణి ఎంత నలగొట్టారండి. ఆయన ఏదైనా పాపం చేశాడా? చెడ్డ మాటలు మాట్లాడా? ఎవరన్నా దూషించాడా? అల్లరి హేళన చేశాడా? ఏ పాపము చేయని యేసయ్యకు ఎన్ని శిక్ష వేశారండి? ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు ఆ సిల్వరిలో ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కోసం, నా కోసం, ఏ పాపంలో నా బిడ్డలు పడకుండా అని ఆయన ప్రేమను మన పట్ల చూపించి నా బిడ్డలకు కాపుదల ఇవ్వడానికి, నా బిడ్డలకి కాపుదల నేను చూపిస్తానని ఆయన యొక్క ప్రేమను మన పట్ల చూపిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసుకుంటే ఏం కనబడుతుందండి? ఓన్లీ ఏం కనబడుతుంది? డార్క్నెస్ కనబడుతుంది కదా, చీకటి కదా. ఓపెన్ యువర్ ఐస్. ఎంతమంది కనబడుతున్నాం కదా, అందరినీ మనం చూసుకోగలుగుతున్నాం. వీ కెన్ వాక్, వీ కెన్ టాక్, వీ కెన్ ఈట్, వీ కెన్ డ్రింక్, అన్నీ చేస్తున్నాం కదండి. ఆ దేవాది దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ రెప్పలు మాకు ఓపెన్ చేయడానికి ఇచ్చినావు కదా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తున్నావా? అందుకే నా అడుగులు తప్పటి అడుగులై, ఇందాక చక్కని పాటను మనం చూసుకున్నాం. ఏమనుందండి? నా అడుగులు తప్పటి అడుగులై నడిచిన నా ప్రతి మార్గమున సరిచేయు నా తండ్రివి. హల్లెలూయా. మన అడుగులు సరిచేసే దేవుని మనం పూజిస్తున్నాం. హల్లెలూయా. మరి నడిచిన ప్రతి మార్గం అండి ఆయననే సరి చేస్తున్నాడు. తప్పిపోతున్నాం మనం. 9 గొర్రెలు ఉన్నాయి. మరి ఒక్క గొర్రె కోసం దేవుడు ఏం చేస్తాడు? He shed his blood on the cross. Hallelujah. ఆయన వెదకి రక్షించిండు కదండి. ఒక్క గొర్రె తప్పిపోతుంది. మరి ఈరోజు దేవా, మేము దేంట్లోనన్నా తప్పిపోతున్నామేమో, దేవా మేము దేంట్లోనన్నా తప్పిపోతున్నామేమో. టెస్ట్ యువర్ సెల్ఫ్. దేవా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నీ యొక్క కాపుదల నా కుటుంబంపై కావాలి, నీ యొక్క ప్రొటెక్షన్ నా కుటుంబంపై కావాలి. ఆఖరిగా చూసుకుందాం, కీర్తనల గ్రంథం 91:16. హల్లెలూయా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచి నా రక్షణను అతనికి చూపించదను. ఏం కాపుదల అంటే ఆయుష్ పట్ల కాపుదల కదండి. వీఆర్ అలైవ్ టుడే. హల్లెలూయా. మనం సజీవ లెక్కలో ఉన్నాం, బ్రతికి ఉంటున్నాం ఆయన సువార్తను ప్రకటించడానికి కదా, ఆయన మేలులను పొందడానికి, ఆయన ఆశీర్వాదాలను పొందడానికి, ఆయన కాపుదల మన పట్ల, ఇంటి పట్ల ఉండడానికి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రొటెక్షన్ లేకపోతే మనం ఏమైపోతామో మనకు తెలియదు. సో ప్రే ఫర్ దట్. గాడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ అండ్ మీ. హల్లెలూయా. దేవా, నీ యొక్క కాపుదల నాపై, నా కుటుంబంపై ఉండునుగాక. నాకు మంచి దీర్ఘాయువును దయచేయి తండ్రి. నిజమే, లోకంలో చాలా మంది మరణిస్తూ ఉన్నారు. నీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకైతే తెలియదు. ఎవ్రీడే గుడ్ ఫ్రైడే, ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మరి కోతకాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకేం ఫెస్టివల్స్ ఉన్నాయి? క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా ఈస్టర్.
ఈస్టర్, పెంటికోస్టల్ ఫెస్టివల్ అని అనేక పండుగలను మనం జరుపుకుంటున్నాం. ఎన్ని సండేస్ ఉన్నాయండి? 52 కదా. ఈ 52 సండేస్లో ఏ ఒక్క సండేనన్నా మిస్ అయినారా మీరు? నో కదా. ఎక్కడన్నా చర్చ్లో యూ హ్యావ్ టు అటెండ్, బికాస్ దట్ ఈస్ అ ప్రెషియస్ డే. హల్లెలూయా. అది హోలీ డే, అది కంపల్సరీ అటెండ్ కావాలి. యూ హ్యావ్ టు టేక్ బ్రెడ్ అండ్ వైన్, అది పక్కా. హల్లెలూయా. ఏ ఆదివారం అయినా కానీ మీకు దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళి మీ పరిశుద్ధ బల్లలో శరీరంలో పాలు పొందాలి. అది ఎందుకంటే మనం ఏం తప్పు చేస్తాం తెలిసి తెలియక చిన్న ఫైటింగ్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలి? క్షమాపణ పొందాలి. హల్లెలూయా. దేవుడు కల్వరిగిరిలో మొదటి మాటగా ఏం చెప్పాడండి? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫర్గివ్. అన్నీ మర్చిపోవాలి. ఓన్లీ క్రాస్ని గుర్తు చేసుకొని, నేను ఏమైనా తప్పు చేశానేమో, నన్ను క్షమించు. అప్పుడే విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. అప్పుడే మనం దీవించబడతాం. ఒకవేళ ఉద్యోగం లేదేమో, నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఒకవేళ నీకు సాలరీ అంటే నాకు ఇంకా ఇంక్రిమెంట్స్ కావాలి, హైక్స్ కావాలి అని నువ్వు ప్రేయర్ చేస్తున్నావేమో, దేవుడు డబుల్ పోర్షన్తో నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. బికాస్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ కదా. రెండవదిగా ఏంటిది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామా? మరి ఆయన యొక్క పరదేశంలో ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాలి. హల్లెలూయా. మరి మూడవది ఏంది? అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరికి? యోహానుకు చెప్తున్నాడు కదా. యోహానుకు మరి అమ్మకు అయ్యే ఘర్షణ. మరి ఈరోజు దేవుడే మనకు తండ్రి, తల్లి. హల్లెలూయా. నాలుగవది ఏంటిది? ఏలి ఏలి లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆయన కల్వరిగిరిలో మరి దేని గురించి మరి ఆయన మొరపెడతా ఉన్నాడు? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు? కొన్నిసార్లు మనం విడిచిపెడతా ఉంటాం. వెన్ వి వాక్, మమ్మీ అంటది పట్టుకో నన్ను అంటాం. చిన్న ఉన్నప్పుడు కదా ఏం చేస్తుంటే, నాకు తెలుసు మమ్మీ వదిలేసేయి. సడన్గా కింద పడ్డాం అనుకో, లేకపోతే ఏదో సడన్గా అయిందనుకో, అప్పుడు మనకు గుర్తుకొస్తుంది కదండి. ఒక బాబు, చిన్న బాబు, మంచిగా కిటికీ తెలుసు కదా, విండో ఇట్లా ఉంది. తల్లి పని చేసుకోండి, వద్దు నానా అని చెప్పింది. ఆ విండోలోంచి దునికి కింద పడిపోయాడు. ఎంత వేదన, ఎంత బాధ. నేను అందుకే జెఫ్కి చెప్తా ఉంటా, ఆయన కూడా అస్సలు వినడు. పిల్లలు చెప్తే వినరు. ఏం చేయాలి? మనం సరి చేయాలి. ఇప్పటి నుంచి సరి చేస్తేనే ఏమవుతారు? వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకు నేర్పించారు కాబట్టి, దైవికంగా మరి సంఘ కాపరులు చెప్పేది, మరి ఇంట్లో పేరెంట్స్ చెప్పేది వింటున్నాం కాబట్టి, స్కూల్స్లలో కాలేజెస్లో అదే చెప్తారు, డిసిప్లిన్. అవునా కదా? ఆఫీస్లో కూడా పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, కరెక్ట్ టైంకి రావాలి. అవునా కదా? వీ హ్యావ్ టు బీ ఏముండాలి? అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటిది? ఐదవది, మీరు చెయ్యి దేవుంది విడవద్దు. ఐదవది నేను తప్పికొనిచున్నాను. హల్లెలూయా. దాహం కాగానే మనకి ఏం చేస్తాం? దాహం కాగానే వాటర్ తాగుతాం కదండి. దాహం కాగానే ఏం చేస్తాం? నీళ్ళు తాగుతాం. సో దేవుడు నేను తప్పికొనిచున్నానంటే ఆయనకి ఏం పెట్టారండి? చేదు చిరక. అదే మనకి ఇచ్చారనుకో, కాకరకాయ తెలుసు ఎంతమందికి ఇష్టం? బెన్ని కొక్కనికే ఇష్టం. ఓకే, ఎఫ్తాకు కూడా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ తింటే మంచిగా ఉంటుంది. మమ్మీ బాగానే చేస్తుంది. సో చేదు ఉంటుంది కదా, కొంతమందికి అందరికి ఇష్టం లేదు, చాలా చేదు ఉంటుంది. కానీ వేసాక చేదు దానికంటే డబుల్ చేదు చిరకని పెట్టిరంట. ఆయన దాహం అవుతుంది అంటే ఏం పెట్టారంట? చేదును. మన కాకరకాయ తిననీకే ఇదైతే ఆ యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, అంత మూర్ఖమైన ప్రజలు కదా. ఆ దాంట్లో మనం కూడా ఒకటి అనుకుందాం కదండి. ఎందుకంటే మనం కూడా ఒక్కొక్కసారి మాట వినం. దేవా, నీవు ఆ సిలువలో బలి అయ్యావు, సారీ జీసస్, నేను తప్పు చేసి ఉంటానేమో. అవునయ్యా, నా ద్వారానే నీకు చేదు చిరుక అందింపబడ్డది. తర్వాత ఆరవది ఏంటిది? సమాప్తం, ఇట్ ఈస్ ఫినిష్డ్. దేవుడు ఆ కలవరిగిరిలో అంటున్నాడు, ఏమైపోయింది? అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. వాక్యం కూడా అయిపోతుంది కొద్ది నిమిషంలో. సో దేవుడు మరి ఆ ప్రాణము తండ్రికి అప్పగించక ముందు ఆయన ఏం చేశాడు? భూలోకంలో అన్నీ సమాప్తం చేశాడు. హల్లెలూయా. అంటే పాపము, రోగము, శాపము, ఇంకా అన్నీ, మనశ్శాంతి లేకుండా అల్లరితో కూడిన ఆటపాటలు, శరీరేచ్ఛలు, ప్రతి ఒక్కటిని ఏం చేశాడు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అన్నీ ఏం చేశాడు? ఆ యొక్క సిల్వలో
ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ చూపించి అన్నిటిని సమాప్తం చేస్తాడు. ఏడోది ఏంటిది? తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని ఇడ్చివేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మరి ఇన్ని 7 మాటలు మరి గుడ్ ఫ్రైడే రాగానే పాటించడం కాదండి. ఎవ్రీడే వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్ అండ్ థ్యాంక్ గాడ్. ఆయన యొక్క మాటలు మన నోట్లోనే ఉండాలి కదా. 7 words మన నోట్లోనే ఉండాలి కదండి. ఆయన యొక్క ఎవరికైనా ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు ఇట్లా ఈజీగా చెప్పాలి. అప్పుడు వాళ్ళు రక్షింపబడతారు. నువ్వు ఒక పాట ద్వారానే కానీ, ఇన్స్ట్రుమెంట్ ద్వారానే కానీ, వాక్య పరిచర్య ద్వారానే కానీ నువ్వు సువార్త అందిస్తుండొచ్చు. కానీ నీవు అది మంచిగా హృదయపూర్వకంగా అయ్యా ఈ నా ద్వారా ఇతరులు రక్షింపబడాలి అని నువ్వు చేస్తే ఖచ్చితంగా నీవు ఒక్క ఆత్మనన్న దేవుని సన్నిధానానికి చేస్తావు. హల్లెలూయా. ఎన్ని కాపుదలాలు నేర్చుకున్నామండి మనం? రాసుకున్నారా? మైండ్లో పెట్టుకున్నారా? ఫస్ట్ది ఏంటిది? సాతాను పట్ల కాపుదల. రెండవది రాత్రి వేళ కాపుదల. మూడవది సమస్యల పట్ల కాపుదల. నాలుగవది ఆరోగ్యం పట్ల కాపుదల. ఐదవది ఇంటి పట్ల కాపుదల. ఆరవది ప్రయాణంలో కాపుదల. ఏడవది ఆయుష్ పట్ల కాపుదల. ఇన్ని కాపుదలలు మన కుటుంబానికి మనకు ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ వాక్యం ద్వారా ఆదరించి మరి ఎప్పుడు మనం ఒకవేళ మీరు బిజీ లైఫ్లో ఉంటే మరి వాక్యము చదవడం అయితే మరవకండి. ఎంత లేట్ నైట్ అయినా అట్లీస్ట్ రీడ్ 1 chapter అండ్ స్లీప్. హల్లెలూయా. ఈ వాక్యము కరువు అయిపోతుందంట తెలుసా? చాలా కరువు అయిపోతుంది. మనకు మంచి బైబిల్స్ ఉన్నాయి. అయ్యో మనం వెళ్ళి ఇంట్లో షెల్ఫ్లో కానీ మెత్త కింద కానీ ఎక్కడెక్కడో పెట్టేస్తున్నాం. బట్ నాట్ ఓన్లీ సండేస్, నాట్ ఓన్లీ చాలామంది మీరు చదువుతున్నారని నమ్ముచున్నాను. అర్థం కాదు మనకు వాక్యం. అది చదువుతూ 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 చదువుతుంటే చక్కగా అర్థమవుతుంది. హల్లెలూయా. బిలిగ్రామ్ అంట 100 times చదివిండంట బైబిల్. ఎన్ని టైమ్స్? అయినా అర్థం కాలేదంట తెలుసా. స్టిల్ ఆయన ఏం చేశాడంటే ఇంకా చదవడం ప్రయత్నించాడు. కానీ 100 times ఆయన మరణించేశాడు. సో మనం అంత పెద్ద ప్రవక్త, అంత గొప్పవారం కాదు, కానీ దేవుడు మనకిచ్చాడు బైబిల్ కదా. పుస్తకం మన దగ్గరనే ఉంది. ఎగ్జామ్ ఉందనగానే మనం అన్ని ఇంగ్లీష్, సోషల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ అన్నీ చదివేస్తూ ఉంటాం కదా. కానీ ఈ వాటికంటే ప్రెషస్ బుక్ వీ హ్యావ్. హల్లెలూయా. అన్నిటినీ నేర్పించే బుక్ ఉంది. ఇంగ్లీష్ వచ్చిన వారు ఇంగ్లీష్, తెలుగు వచ్చిన వారు తెలుగు, హిందీ వచ్చిన వాళ్ళు హిందీ, తమిళ్ అన్నీ ఉన్నాయి, మలయాళం కదా. అన్నీ త్రూ అవుట్ వరల్డ్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? క్రిస్టియన్సే ఎక్కువ ఉన్నారంట. హల్లెలూయా. అంటే దేవుని నమ్మనట్టు కూడా క్రిస్టియన్సే ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో వీఆర్ వన్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. మనము ఆయన ప్రేమను ప్రచురిస్తాం, ఆయన రక్షణ ప్రేమను మనం పాటిస్తాం. రెగ్యులర్గా బైబిల్ చదవండి. అదేవిధంగా ఆయన గురించి మనం తెలుసుకొని ఇతరులకు ఆయన ప్రేమను ప్రకటించి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఎల్లకాలం దీవించి ఆశీర్వదించును గాక.